హాయ్ గైస్, ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఏదైనా డ్యామ్ కట్టినప్పుడు అది రివర్లోనే కడతారు. శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జున సాగర్ డ్యామ్ కానీ అది రివర్లోనే కట్టారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ మాత్రం ఆ డ్యామ్ మాత్రం రివర్లో కట్టకుండా దాని సైడ్ని కడుతున్నారన్నమాట. అంటే ఇక్కడ కడుతున్నారు, ఈ ఏరియాలో మనకి స్పిల్వే వస్తుంది. ఈ మ్యాప్ డీటెయిల్స్కి వస్తే ఇటు సైడు ఈస్ట్ గోదావరి సైడు, ఇటు సైడ్ వెస్ట్ గోదావరి సైడ్. ఓకే, ఇది రివర్ గోదావరి, దాని ఫ్లో డైరెక్షన్ ఇలా ఉంటుంది. మనకి ఈ టూ హిల్స్ మధ్యన స్పిల్వే వస్తుంది, స్పిల్వే ఆర్ డ్యామ్. ఇక్కడ మనకి స్పిల్వే వస్తుంది. ఇదంతా డైవర్షన్ ఛానల్. స్పిల్వేకి ముందు ఉన్నది అప్రోచ్ ఛానల్, తర్వాత స్పిల్ ఛానల్ అండ్ రివర్లో కలిసేది పైలట్ ఛానల్. అప్రోచ్ ఛానల్ వచ్చి 2.31 కిలోమీటర్స్ ఉంటుంది. స్పిల్ ఛానల్ 2.92 కిలోమీటర్స్ అండ్ పైలట్ ఛానల్ 650 మీటర్స్ లెంగ్త్ ఉంటుంది. మనకి వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉండదు, ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మెయిన్ కాంపోనెంట్స్ చూసుకుంటే హెడ్ వర్క్స్ వచ్చి స్పిల్వే విత్ రేడియల్ గేట్స్ అంటే డ్యామ్ విత్ గేట్స్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, కనెక్టివిటీ వర్క్స్, ఇవి హెడ్ వర్క్స్. మెయిన్ కెనాల్స్ వచ్చి రైట్ మెయిన్ కెనాల్ విత్ 174 కిలోమీటర్స్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 181.5 కిలోమీటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్. ఈ స్పిల్వే అనేది 1.128 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంటుంది. దానికి ఎరెక్ట్ చేసే గేట్స్ రేడియల్ గేట్స్ విత్ 16 మీటర్స్ వైడ్ అండ్ 20 మీటర్స్ హైట్. ఇది కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్, కాఫర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్. ఎప్పుడైనా సరే కాఫర్ డ్యామ్స్ అనేవి టెంపరీ పర్పస్. ఈ గ్యాప్ 2 అనే దగ్గర మనకి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ వస్తుంది, ఈసీఆర్ఎఫ్ అంటారు. మనకి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి రివర్ వాటర్ అడ్డు రాకుండా కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్, కాఫర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ కాఫర్ డ్యామ్స్ అనేవి టెంపరీ పర్పస్. వన్స్ మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ స్పిల్వే, ఆ డైవర్షన్ ఛానల్, ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఇవే ఉంటాయి. ఈ కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్, కాఫర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ ఇవేమి ఉండవు. కనిపిస్తుంది పవర్ హౌస్. ఇది ఏపీ జన్గోవాల్ అండర్టేకింగ్. 960 మెగావాట్స్ పవర్ ప్లాంట్. ఇది 12 టర్బైన్స్ ఉంటాయి, ఈచ్ వచ్చి 80 మెగావాట్స్. ఇది రివర్ ప్రొటెక్షన్ వర్క్స్. ఇది ఎందుకంటే రివర్ డైవర్ట్ అయ్యి ఇలా వచ్చి ఇలా హిట్ అవుతుంది కదా, ఆ ప్రొటెక్షన్ కోసం ఈ రివర్ ప్రొటెక్షన్ వర్క్స్ చేస్తున్నారు. మనకి స్పిల్వే ఆ హిల్కి ఈ హిల్కి మధ్యన వస్తుంది స్పిల్వే అనేది. స్పిల్వే కోసం ఎర్త్ వర్క్స్ ఇలా చేశారు. స్పిల్వే కోసం ఎర్త్ వర్క్స్ చేసినప్పుడు క్రాస్ సెక్షన్ వ్యూ ఇది. గ్రీన్ లైన్ అనేది ఇనీషియల్ లెవెల్. ఎర్త్ వర్క్స్ చేసిన తర్వాత లెవెల్ ఇలా ఉంటుంది. ఎర్త్ వర్క్స్ కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఎల్హెచ్ సైడ్, ఆర్హెచ్ సైడ్ అంటే రివర్ డైరెక్షన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ ఫ్లాంక్ పోర్షన్
రైట్ ఫ్లాంక్ పోర్షన్, శాడిల్ పోర్షన్. అంటే జనరల్గా లో లేయింగ్ ఏరియాని శాడిల్ అంటారు. మౌంటింగ్ లెవెల్ -9.25 మీటర్స్ కింద ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ 24 మీటర్స్ హైట్లో ఉంటుంది. టోటల్గా LH RH సైడ్కి మధ్యన 1.054 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఎర్త్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూపిస్తుంది, మట్టి తవ్వకాలు ఎలా జరుగుతున్నాయో చూపిస్తుంది. ఇది ఎర్త్ వర్క్స్కి యూజ్ చేసే మెషినరీ. ఇది శాడిల్ పాయింట్, ఇందాక చూశారు కదా, లోయెస్ట్ పాయింట్. ఇది స్పిల్వే ఎర్త్ వర్క్స్ చేసినప్పుడు టాప్ వ్యూ. ఇది ఇది చిల్లింగ్ అండ్ బాతింగ్ పాయింట్. అంటే సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ ఉంటుంది కదా స్పిల్వేకి, అదంతా ఇక్కడ నుంచి వస్తుంది. అక్కడ నుంచి లారీస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఆ ఫౌండేషన్ కోసం, ఆ సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ అంతా. ఇది స్పిల్వే ఫౌండేషన్. చిల్లింగ్ అండ్ బాతింగ్ పాయింట్ నుంచి వచ్చిన సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ ఇక్కడ వేస్తారు, లేయర్స్ లాగా వేస్తారు. ఇది స్పిల్వే షెడ్యూల్. స్పిల్వే కాంక్రీట్ ప్లానింగ్ ఫర్ షెడ్యూల్ ఆఫ్ కంప్లీషన్. స్టార్ట్ డేట్ January 2016, ఎక్స్పెక్టెడ్ ఎండ్ డేట్ June 2018. ఇది స్పిల్వే ఫౌండేషన్. అలా లేయర్స్ లాగా వేసుకుని మొత్తం కంప్లీట్ చేస్తారు. ఫౌండేషన్ అయిన తర్వాత పిల్లర్స్ వస్తాయి. ఇది ఒక్కో పిల్లర్. ఈ పిల్లర్కి మధ్యన మనకి రేడియల్ గేట్స్ వస్తాయి. ఈచ్ వచ్చి 16 మీటర్స్ విడ్త్, 20 మీటర్స్ హైట్ ఉంటాయి. అలా మొత్తం పిల్లర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని గేట్స్ ఎరెక్ట్ చేస్తారు. ఇది రివర్ డౌన్ స్ట్రీమ్, ఇది రివర్ అప్ స్ట్రీమ్. ఈ ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ది స్పెషాలిటీ ఏంటంటే దీనికి యూజ్ చేసే రేడియల్ గేట్స్ ఇండియాలో యూజ్ చేసే గేట్స్ అన్నిటికన్నా ఎత్తైనవి. అంటే ఈ 20 మీటర్స్ ఉన్నవి ఎక్కడ యూజ్ చేయలేదు ఇండియాలో. అండ్ ఇంకోటి ఏంటంటే
ఈ రేడియల్ గేట్స్ని లిఫ్ట్ చేయడానికి హైడ్రాలిక్ మెకానిజమ్స్ యూజ్ చేస్తారు. జనరల్గా మెకానికల్గా లిఫ్ట్ చేస్తారు గేట్స్ అనేవి, కానీ ఈ ప్రోడక్ట్లో ఈ స్పిల్వేకి మాత్రం హైడ్రాలిక్గా లిఫ్ట్ చేస్తున్నారు. వన్స్ మనకి స్పిల్వే కంప్లీట్ అయితే డైవర్షన్ ఛానల్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఇదంతా డైవర్షన్ ఛానల్, తవ్వేదంతా. ఇది అప్రోచ్ ఛానల్, స్పిల్వేకి అప్రోచ్ అవుతుంది కాబట్టి అప్రోచ్ ఛానల్. ఇది స్పిల్ ఛానల్. ఇది పైలట్ ఛానల్. డైవర్షన్ ఛానల్ వచ్చి ఒరిజినల్ గోదావరి రివర్లో కలిసే ప్లేస్ని పైలట్ ఛానల్ అంటారు. ఈ డైవర్షన్ ఛానల్ వర్క్స్ అనేవి వన్స్ స్పిల్వే కంప్లీట్ అయితేనే స్టార్ట్ చేస్తారు. అది పవర్ హౌస్ కోసం కెనాల్. అది ఈ వర్క్స్ పవర్ హౌస్ కోసం, ఎందుకంటే పవర్ హౌస్కి ఛానల్ కావాలి కదా. ఇవి ఫౌండేషన్ వర్క్స్ ఫర్ ఐకానిక్ బ్రిడ్జ్. మనకి స్పిల్వేకి డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అని వస్తుంది. అది టూరిజం ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ పర్పసెస్కి. ఈ వర్క్స్ అనేవి ఆ ఫౌండేషన్ కోసం. మనకి స్పిల్వే దిగువన స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ మొత్తం అంతా సీసీ లైనింగ్ వేసుకుంటూ వెళ్తారు. ఈ వర్క్స్ అన్నీ అవే, మొత్తం సీసీ లైనింగ్ వేసుకుంటూ వెళ్తున్నారు, సిమెంట్ కాంక్రీట్ లైనింగ్. ఈ వర్క్స్ అనేవి కాఫర్ డ్యామ్ కోసం. ఆ మెటల్ పీసెస్ని కింద రాక్ వరకు దింపుతారు, అలా వరుసగా దింపుతారు. ఈ కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్, కాఫర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ అనేవి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి రివర్ వాటర్ అడ్డు రాకుండా ఆ పర్పస్కి కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ కాఫర్ డ్యామ్స్ అనేవి. ఎప్పుడైనా సరే కాఫర్ డ్యామ్స్ అనేవి టెంపరీ పర్పస్. ప్లస్ ఏంటంటే ఆ కాఫర్ డ్యామ్స్ రివర్ వాటర్ని స్పిల్వే వైపు డైవర్ట్ చేస్తాయి. ఇది కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్, ఇది కాఫర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్. వన్స్ మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ కాఫర్ డ్యామ్స్ అనేవి ఏమి ఉండవు, ఇవి టెంపరీ పర్పసెస్కి మాత్రమే. కాఫర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే వ్యూ ఇలా ఉంటుంది మీకు. స్పిల్వే ఇది, ఐకానిక్ బ్రిడ్జ్, కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్, కాఫర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్.
ఇంకా ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఈ వర్క్స్ అనేవి ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ కోసం, ఈసీఆర్ఎఫ్ కోసం. దీనికి ఫౌండేషన్ అనేది రాక్ వర్క్ వేస్తారు. ఈవెన్ స్పిల్వే కూడా అంతే. ఇది హైడ్రాలిక్ కటర్. ఇది వర్క్స్కి యూజ్ చేసే మెషినరీ. అది డిఫరెంట్ మెషినరీస్ యూజ్ చేస్తారు. ఇది హైడ్రాలిక్ కటర్. ఇది ఆ సాయిల్ని కట్ చేసుకుంటా కింద రాక్ వరకు వెళ్తుంది. ఇది ఆ కట్ చేసిన సాయిల్ అంతా అది పైకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఆ గ్యాప్ని అంతా సిమెంట్ కాంక్రీట్తో ఫిల్ చేస్తారు. ఆ కట్ చేసిన సాయిల్ అంతా అదే పైకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అదంతా మళ్ళీ సిమెంట్ కాంక్రీట్తో ఫిల్ చేస్తారు. అలాగా హోల్ లెంగ్త్ అంతా సిమెంట్ కాంక్రీట్తో ఫిల్ చేస్తారు. ఇది కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్, ఇది కాఫర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్. మనకి మధ్యలో ఈసీఆర్ఎఫ్ వస్తుంది. ఇదంతా ఈసీఆర్ఎఫ్ కనిపిస్తుంది, అంతా ఈసీఆర్ఎఫ్. ఈసీఆర్ఎఫ్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఒరిజినల్ ఫ్లో డైరెక్షన్ని ఆపి ఆ ఫ్లోని ఇటు స్పిల్వే సైడ్ డైవర్ట్ చేస్తారు. ఒకవేళ ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ లేకపోతే ఏమవుతుంది, మనకి స్పిల్వే ఉన్నా సరే ఆ వాటర్ అనేది ఈ డైరెక్షన్లో రాకుండా ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఒరిజినల్ డైరెక్షన్లో మనకి స్పిల్వే సైడ్ రాదు. అందుకు ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈసీఆర్ఎఫ్ కంప్లీట్ అయితే మనకి వ్యూ ఇలా ఉంటుంది. అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఉండదు, అలాగే డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా ఉండదు. ఇది పవర్ హౌస్ కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది. ఆ పవర్ హౌస్కి వాటర్ ఇలా వచ్చి ఈ డైరెక్షన్లో వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఈ కాఫర్ డ్యామ్ కూడా ఉండదు, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. మనకి ఇటు సైడు రైట్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది. ఈ స్టాగ్నేట్ అయిన వాటర్ అంతా ఇటు వచ్చి ఇటు సైడు స్క్రీన్కి లెఫ్ట్ సైడు రైట్ మెయిన్ కెనాల్ ఉంటుంది. ఆ హెడ్ రెగ్యులేటర్ ద్వారా రైట్ మెయిన్ కెనాల్కి వాటర్ వెళ్తుంది. ఇటు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంటుంది. మనకి స్పిల్వే అంతా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వ్యూ అప్రాక్సిమేట్గా ఇలా ఉంటుంది.